ఉదయం నుండి ఇక్కడ ఉండవలసిన వాళ్ళం కొంత షెడ్యూల్ అప్సెట్ కావడం వలన బస్తీ ఇక్కడ హైదరాబాద్ నడుపుతున్న మూసీ డెవలప్మెంట్ నుంచి వచ్చిన సంక్షోభాన్ని మంత్రులు, తర్వాత పిసిసి ప్రెసిడెంట్, చాలా మంది వాళ్ళు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ అధికారులు మేమంతా మాట్లాడలు అక్కడ ఆలస్యం అయిపోయింది. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చాలా సక్సెస్ఫుల్ అని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, మా విద్యా పరిరక్షణ కమిటీ సభ్యులే అందరికి ఆకలి అవుతున్నా 3:30 అయినా చాలా ఆవేశంగా మాట్లాడడమే దానికి సాక్ష్యం. నేను ఒకటే విషయం ఈ మొత్తము 75 ఏళ్ళలో ఒక ప్రమాదకరమైన సందర్భంలోకి మనం చేరుకున్నాం. మనం ఏం ప్రయత్నం చేసినా ఈ ప్రమాదకరమైన ఈ సందర్భాన్ని చూస్తే, డాక్టర్ అంబేద్కర్ ఈ దేశంలో ఒకవేళ విప్లవాత్మకమైన మార్పులు ఏవైనా వస్తే ఈ దేశంలో ఉండే బ్రాహ్మణిక భావజాలము ప్రతిఘాత విప్లవాన్ని తప్పకుండా చేస్తుంది అని ఆయన ఒక సూత్రీకరణ చేశాడు. అదే ఇప్పుడు జరుగుతున్నది విద్యా వ్యవస్థ దళితుల్లో ఇవాళ మాట్లాడిన వాళ్ళు అందరూ చెప్పారు, అతి పేదవాళ్ళు కూడా తమ పిల్లలు చదువుకోవాలి అని అనుకుంటున్నారు. ఇదే రెవల్యూషన్ వాళ్ళ దృష్టిలో. అందరూ చదువుకొని అందరికీ నాణ్యమైన విద్య వస్తే ఈ మొత్తంగా భావజాలం ఏదైతుందో ఇది ఏమవుతుంది అని మనుస్మృతి భావజాలం ఏదైతుందో ఇవాళ మళ్ళీ మనకు వెనుక. దానికి ప్రత్యక్షంగా మనం చెప్పవలసిన ఎగ్జాంపుల్, కాంక్రీట్ ఎగ్జాంపుల్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. అది కొంత ఐడియాలజికల్గా ప్రోగ్రెస్ యూనివర్సిటీ. మా లక్ష్మీనారాయణ సార్ దగ్గర నుంచి వాళ్ళంతా జేఎన్యూ ప్రోడక్ట్స్. ఇవాళ కొన్ని వేల సంఖ్యలో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, సెంట్రల్ సర్వీసెస్లో రాజకీయ 2 మినిస్టర్స్ ఉన్నారు. జేఎన్యూ నుంచి 2 మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫేర్స్ అక్కడ జేఎన్యూ చదువుకున్నారు. ఈ మధ్యన ఒక టీవీ ఛానల్లో అక్కడంతా రాడికల్ అక్కడంతా ఇచ్చేస్తారు, పెద్ద ప్రచారం మొదలుపెట్టారు. వీళ్ళ అధికారం కోసమే పెద్ద ప్రచారం జైలు మీదే చేశారు. అక్కడ కండోమ్స్ పడి ఉంటాయని, తాగిన బాటిల్స్ పడి ఉంటాయని, ఎన్నడూ జైలు చూడని వాళ్ళు ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ ప్రచారం ఎంత దాకా పోయింది. జేఎన్యూ అంటే అది చాలా ఒక దరిద్రమైన యూనివర్సిటీ అని అంత ప్రచారం చేశారు ఒక్క విశ్వవిద్యాలయం మీద. ఇవాళ వేల మంది లెక్చరర్స్, మీరు ఎక్కడైనా, నేను ఒక 100 విశ్వవిద్యాలయానికి వెళ్ళి ఉంటాను. 100 విశ్వవిద్యాలయాలు జేఎన్యూ నుంచి లేనటువంటి లెక్చరర్ ఏ యూనివర్సిటీ లేదు. 100 యూనివర్సిటీలు అందరూ జేఎన్యూ ప్రోడక్ట్స్. మా విశ్వవిద్యాలయంలో సోషల్ సైన్స్లో హాఫ్ జేఎన్యూ ప్రోడక్ట్. ఆ విశ్వవిద్యాలయం మీద పని కట్టుకొని దాడి చేసి ఇవాళ 60% బడ్జెట్ తగ్గించేశారు జేఎన్యూ. 60%. సెమినార్లు వద్దన్నారు, కాన్ఫరెన్స్లు వద్దన్నారు, బయట వాళ్ళని పిలవద్దన్నారు. అంటే ఒక్క జేఎన్యూ మీద దాడి స్పష్టంగా ఏం చెప్తుందంటే, ఇవాళ అధికారంలో ఉండే ప్రభుత్వము ఒక కౌంటర్ అటాక్ మొదలుపెట్టి విద్యారంగాన్ని విధ్వంసం చేయాలని వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. వాళ్ళకి అస్పష్టత ఏం లేదు, వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. విద్యారంగాన్ని లేకపోతే మనకున్న 19 అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1964 అప్పటికే దేశంలో అసంతృప్తి, యువతలో అసంతృప్తి. దానికే కొఠారి కమిషన్ వచ్చి అందరికీ సమానమైన విద్య, కామన్ స్కూల్ అనేటువంటి భావన వికాస్ సమాజ్ నుంచి అలా మారుతూ 85కి వచ్చేవరకు నవోదయ స్కూల్. నవోదయ స్కూల్ ఎందుకంటే ఈ పేద వర్గాల నుంచి వచ్చినటువంటి చైతన్యవంతులైన తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించాలని ఎక్కడ ప్రెషర్ పెడుతుందని అది పెట్టి అక్కడికి బాగా కొత్త బ్రైట్గా ఉండి కాస్త తల్లిదండ్రులు చైతన్యవంతులైతే ఆ పిల్లల్ని అక్కడ నోరు లేకుండా అక్కడ వాళ్ళని పంపించారు. వాళ్ళ పిల్లలకు మంచి కోసం వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇక 92 నుంచి మారుతూ నాలెడ్జ్ కమిషన్ వేశారు. నాలెడ్జ్ కమిషన్ తర్వాత మళ్ళీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వేశారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అయితే అది ఎంత తప్పు డాక్యుమెంట్ అంటే మనం చెప్పవలసిన అవసరం లేదు. మల్టిపుల్ ఎగ్జిట్ పాయింట్స్, ఎన్నో తరఫులో పోను వస్తుంది. ఇవాళ మనరో మినిస్టర్ అన్నాడు, ఎవరి వృత్తిలోకి వాళ్ళు పోతే బెటర్ అని. కాంగ్రెస్ మినిస్టర్, ఎవరి వృత్తిలోకి వాళ్ళు పోవాలి, అందరికీ చదివేందుకు. అంటే ఈ అందరికీ చదివేందుకు, అందరికీ సమానం విద్య ఎందుకు, అందరికీ నాణ్యమైన విద్య అని మను చెప్పాడు. అందరికి విద్య ఎందుకు అని ఆ మనుస్మృతి ఇప్పుడు పనిచేస్తున్నది. మొత్తంగా అందరూ ఇటు వెస్టెడ్ ఇంట్రెస్ట్, రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఒక చదువు, పేద పిల్లలకి, తర్వాత నోరు లేని వాళ్ళ పిల్లలకి చదువుకోవాలని ఉన్న ఇవాళ విద్యారంగం మీద జరుగుతున్న దాడిని డాక్టర్ అంబేద్కర్ భాషలో చెప్పాలంటే ఇట్స్ ఎ కౌంటర్ రెవల్యూషన్. కనుక ఈ ప్రోగ్రెస్ ఏదో విద్యా పరిరక్షణ కమిటీ సంబంధం, రాజకీయ పార్టీలు దాన్ని పట్టించుకోకుండా ప్రజా సంఘాలు
చాలా మంది చెప్పారు మనకెన్ని 120 సంఘాలు ఉన్నాయి మాకు సాలిడారిటీగా, మాకు సంఘీభావంగా 120 కమిటీలు ఉన్నాయి. ఒక్కరు విద్యని వాళ్ళ ఎజెండాలో పెట్టుకోలేదు. ఎంతసారి చెప్పినా మీరు విద్యను మీ ఎజెండాలో పెట్టంటే వాళ్ళ ఎజెండాలో పెట్టుకోవడం లేదు. కానీ ఇవాళ ఉదయం నుంచి మాట్లాడిన వాళ్ళందరూ చాలా ఆందోళన పడుతూ మాట్లాడంటే ఈ సందర్భం ఏదైతే మారిందో, ఒక భావజాలపరమైన అటాక్ ఏది జరుగుతుందో అదే మనందరి చేత మాట్లాడింది. ఈ పరిస్థితి నుంచి సమాజాన్ని కొంతైనా మనము రక్షించగలమా, సమాజానికి సరైన విషయాలు చెప్పి ఒక ప్రజా ఉద్యమాన్ని, మా పిల్లలకు మంచి చదువు కావాలి, సమాన విద్య కావాలి, నాణ్యమైన విద్య కావాలి అనేటువంటిది మా ఎజెండా ఏదైతుందో, మా విద్యా పరిరక్షణ ఆల్ ఇండియా ఫోరం, మేము దాని కొరకే నిరంతరంగా పనిచేసాము. ఆ భావజాలాన్ని ఎంత వీలైతే అంత సమాజాన్ని తీసుకుపోవడానికి మా ప్రయత్నం సరిపోదు. కానీ వాళ్ళు మాట్లాడిన చాలా మంది తాము కూడా పాల్గొంటామని, తాము కూడా తమ శక్తి మేరకు పనిచేస్తాం అని మీరు ఎవరైతే అన్నారో ఆ సందర్భమే మీ చేతి ఇది మాట్లాడించింది. మనకు క్రమక్రమంగా అందరూ అర్థం చేసుకుంటే ఏంటంటే, ఇక ఈ ప్రభుత్వాలు అందరికీ సమానమైన నాణ్యమైన ఉచిత ఇవ్వవు. ఎందుకంటే వాడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 6,000 కోట్లని వాడు 2,000 కోట్లు చేసి 60% హైయర్ ఎడ్యుకేషన్ బడ్జెట్ తీసేసాడు. వాడు అనమంటే చదువుకుంటారు, లేకపోతలేదు. అందరికీ విద్య ఎందుకు అంటే, ప్రపంచంలో విద్యారంగంలో ఎన్ని మార్పులు వస్తుంటే 60% వాడన్నా ఉన్నత విద్యకు బడ్జెట్ తగ్గిస్తారా? ఎంత దుర్మార్గమైంది వచ్చేది. ఉన్నత విద్యకి ఇప్పుడున్న స్థాయి ప్రపంచమంతా జ్ఞాన సమాజంగా మారుతున్నప్పుడు, అందరికీ జ్ఞానవంతులు కావాలి అని అనుకుంటున్న దశలో చివరిగా మీరు చేసిన పని ఏంటంటే ఉన్నత విద్యకు బడ్జెట్ తీసిపారేశారు. ఉన్నత విద్య ఎందుకని, స్కూల్ విద్య వరకు కొన్ని స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, నవోదయ స్కూల్స్, సెంట్రల్ స్కూల్స్ తెరిచి కాస్త చైతన్యవంతులైన వాళ్ళ పిల్లలు అక్కడ, ఈ నోరు లేని వాళ్ళ పిల్లలు ఇక్కడ, వాళ్ళకి చదివేందుకని వాడి భావజాలం. అంతేకాకుండా రిక్రూట్మెంట్ కూడా విశ్వవిద్యాలయాల్లో పని కట్టుకొని గత 10 ఏళ్లుగా వాళ్ళ భావజాలానికి చెందని వాళ్ళని రిక్రూట్ చేయడం లేదు. ఢిల్లీ యూనివర్సిటీలో 4,000 మందిని నాగ్పూర్ నుంచి రికమెండేషన్తో 4,000 మంది ఫ్యాకల్టీ ఇవాళ ఒకే భావజాలానికి చెందినవాడు. జవహర్లాల్ నెహ్రూ 80 మంది ఫ్యాకల్టీ, 190 మంది ఫ్యాకల్టీ. హైదరాబాద్ యూనివర్సిటీలో అంత పెద్ద ఎత్తున జరలే కానీ ఆ భావజాలానికి చెందిన వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇది ఎంత పెద్ద దాడి ఉండొచ్చు. ఒక భావజాలానికి చెందిన వాళ్ళు విశ్వవిద్యాలయం ఎక్కడ పడితే అక్కడ నింపుతున్నారు. ఎంత నింపుతున్నారంటే అది ఎలాంటి వాళ్ళని నింపుతున్నారు? పోని వాళ్ళ భావజాలం ఉండడు, మనకు కూడా భావజాలం ఉండడం తప్పు కాదు. కానీ కొంతనన్నా సామర్థ్యం భావజాలానికి చెందిన వాడు. గుజరాత్ సెంటర్, ఇది ఒక్క సంగతి చెప్పిన ముగిస్తాను. గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆ భావజాలానికి చెందిన వాళ్ళని పొలిటికల్ సైన్స్లో 2 ఫ్యాకల్టీ వేశారు. మా విద్యార్థి కూడా అక్కడ చదువు చెప్తున్నారు. వీళ్ళు జాయిన్ అయిన తర్వాత ఆయన, మీరు క్లాసు ఏ సబ్జెక్ట్ చెప్తారంటే క్లాస్లో కూడా పోవాలన్నా, లెక్చరర్లు క్లాస్లో కూడా పోవాలన్నా అంటారు, చదువు కూడా చెప్పాలన్నా. వాళ్ళు ఆర్ఎస్ఎస్ని స్థాపించ కూడా పంపించారని అనుకుంటున్నారు. చదువు చెప్పాలన్నా అంటే ఏం చేస్తారు? వైస్ ఛాన్సలర్ ఆయన ఆ భావజాలానికి సింపతైజర్. ఆయన ఏం చేస్తే అన్స్ట్రక్చర్డ్ కోర్సెస్, అన్స్ట్రక్చర్డ్ అంటే దానికి సిలబస్ ఉండదు, కరికులం ఉండదు, పరీక్ష ఉండదు. అది ఏదైనా చెప్పొచ్చు టీచర్. ఒక ఆయన పోయింటే క్లాస్కు ఈయన వచ్చి తిరిగి వస్తే ఇవాళ ఏం చెప్పినాం అంటే ఆయన రాధాకృష్ణ ప్రేమ గురించి చెప్పినాను. ఇంకో లెక్చరర్ క్లాస్ పోతే ఏం చెప్పినా సీత కష్టాల గురించి, పొలిటికల్ సైన్స్. ఇది లెక్చరర్ వాళ్ళ స్టాండర్డ్. అంటే ఎక్కడికి మన ఈ దశకు ఎంత దిగజారి పోయిన ప్రమాదం ఏదైతుందో ఆ ప్రమాదాన్ని గుర్తించి చైతన్యవంతులవుతున్న వాళ్ళందరూ కూడా, నోరు లేని మార్జినలైజ్ సెక్షన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి మొత్తంగా మనం చెప్పగలిగి మీ పిల్లలకు చదువు రావడం అనేది ఈ వ్యవస్థలో వాళ్ళకి ఇంట్రెస్ట్, మేము పోరాటం చేయకుండా, మీరు ఉద్యమాలు చేయకుండా మీ పిల్లలకి నాణ్యమైన విద్య రావడం చాలా కష్టము అనేటువంటి మెసేజ్ను మన అందరం కలిసి, వాళ్ళ ఉదయం నుంచి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరం కలిసి ఒక క్లియర్ ఓ స్పష్టమైన అవగాహనతో మనం సమాజంలోకి వెళ్ళగలిగితే ఏదైనా ఇప్పుడున్న ఈ దారుణమైన పరిస్థితి సమాజాన్ని కొంచెమైనా రక్షించగలమా, లేదా విద్యా వ్యవస్థని రక్షించుకో. మేము సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ పెట్టినప్పుడు అంతా అడిగారు, ఏ విద్యా రక్షణ మీది? విద్యా పరిరక్షణ, ఏ పరీక్ష, ఏ పరిరక్షణ? ఇప్పుడున్న విద్యా పరిరక్షణ అని అన్నారు. అంటే బాబు ఇది ఇంకా దుర్భాగం కాబోతుంది కాబట్టి ఉన్నదాన్ని రక్షించుకోవాలని మనం చెప్పడం జరిగింది. కనుక ఇవాళ ఈ పరిస్థితిలో ఆహ్వానాన్ని స్పందించి వచ్చిన మిత్రులందరికీ వ్యక్తిగా మేము అభినందనలు అలాగే ధన్యవాదాలు చెప్తూ, మీరు చేసే ఉద్యమంలో మీరు బయట ఉండైనా మాతో కలిసి అయినా జయశంకర్ గారు చెప్పిన సమాంతరం మీరు ఏం చేసినా
విద్యారంగాన్ని మనం కాపాడుకోవాలి. విద్యారంగం పేద వాళ్ళకి అందుబాటులో ఉండాలి. విద్య ఉచితంగా చెప్పాలి, సమానంగా చెప్పాలి. నాణ్యమైన విద్య అనే దానికి మీరు ఏ రకంగా పనిచేసినా, మీరు మాతో కలిసి పనిచేసినా మీరందరూ మీకు ఆహ్వానం. మీరు చేసే పనికి మా సపోర్ట్ కావాలంటే తప్పకుండా మేము చేస్తాం. కానీ దయచేసి సంక్షోభాన్ని తీవ్రంగా మీరు పరిగణించవలసిన అవసరం ఉన్నది అనేది చెప్తూ, నేను కూడా వెళ్ళిపోతుంది చాలా ఆలస్యమైంది కాబట్టి ధన్యవాదాలు.